వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏపీ గవర్నమెంట్ డిఎస్సి సిలబస్ని రీసెంట్గా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సో ఆ పీడిఎఫ్ ఫైల్లో 18th పేజీలో మనకు ఈ 6 థీమ్స్ కనిపిస్తాయి. ఆ 6 థీమ్స్లో థీమ్ 1 సంబంధించిన సబ్జెక్ట్లో నేను ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది నేను ఇప్పటిదాకా 2-3 వీడియోస్ చేశాను. సో ఇది నెక్స్ట్ వీడియో. సో దాని కంటిన్యూషన్ మీకు కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ని ఇక్కడ మీరు వాచ్ చేయొచ్చు. సో డిఎస్సి ప్లేలిస్ట్లో మీకు ప్రీవియస్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో విషయానికి వస్తే సముద్ర మట్టం మెయిన్ సీ లెవెల్ అంటారు. సో దీనికి సంబంధించిన మ్యాటర్ చూడండి. సముద్ర ఉపరితలంపై పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తుంటాయి. ఇవి ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఈ ప్రక్రియ వల్ల సముద్ర ఎత్తు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సముద్ర ఎత్తును వివిధ సమయాలలో కొలచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్క కడతారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి వారొక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని మెయిన్ సీ లెవెల్ నిర్ధారించారు. పటాల అధ్యయనం విశ్లేషణ. చిత్రం మరియు పటంనకు మధ్య ఉన్న ముఖ్యమైన భేదం ఇలా ఉంటుంది. నిజమైన అంశాలను చూపిస్తుంది చిత్రం అన్నది, పటం నిజమైన అంశాలను చూపించదు, ముఖ్యమైన అంశాలను చూపిస్తుంది. ఇక ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడతారు వంటి వాటిని చిత్రం చూపించలేదు. ఇక్కడ ఒక ప్రాంతంలో పడే వర్షం, వేడి, ప్రజలు మొదటి భాష వంటి వాటిని పటంపై చూపించవచ్చు. తర్వాత చిత్రంలో ఇళ్ళు, చెట్లు వంటి వాటిని ఉపయోగిస్తారు. పటంలో ఇళ్ళు, చెట్లు వంటి వాటిని వదిలిపెడతారు. ఇక్కడ మరికొన్ని విషయాలు చూడండి. వివిధ కాలాల్లో పటాలు. సో పటాలను తయారు చేసిన వారు ఈ కేటగిరీ, పటంపై చూపించిన అంశాలు ఈ కేటగిరీ అనమాట. మనకి ఇక్కడ సుమేరియన్లు, ప్రస్తుతం ఇరాక్ అనమాట, వాళ్ళు చూపించిన అంశాలు పటాల్లో ఏంటంటే ప్రపంచంలో అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు. వీరి పటాలను మట్టి పలకల మీద గీశారు. వీరికి గల దేవాలయ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు. తర్వాత బాబిలోనియన్లు, వీళ్ళు ఇరాక్ వాసులు. వీరు ప్రపంచ పటాలను తయారు చేశారు. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద గీశారు. వీరు ప్రపంచం గుండ్రటి పళ్ళెం వలె ఉందని ఊహించారు. లోపలి వలయంలో పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలను మధ్యలో బాబిలోన్ పట్టణాన్ని చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం, దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు చూపారు. తర్వాత మనకు అనాక్సిమాండర్, గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు. హెకేటియస్ మిలిటస్ ప్రస్తుతం టర్కీలో ఉంది. వీరు వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. వీరు భూమి గుండ్రంగా ఉందని ఊహించి దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు. ప్రయాణించి ప్రదేశాలు, ప్రజల చరిత్ర, యాత్రలు వంటి వివరణలు ఆధారంగా వీరు పటాలు తయారు చేశారు. వీరు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. వీరి వివరణల ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. నెక్స్ట్ది గ్రీకులు, రోమన్లు. గ్రీకు పటం మధ్యలో చూపించారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆఫ్రికా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. ఇవి అందుబాటులో ఉన్నాయి. గ్రీకు, రోమన్లు ఆసక్తి చూపించిన అంశాలు: దగ్గర, దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం, ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల్లో వలసలు ఏర్పాటు చేసుకొని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళు భావించారు. గ్రీకులు, రోమన్లకు పటాల వల్ల కలిగిన ఉపయోగాలు: 2300 సంవత్సరాల క్రితం గ్రీకు రాజు అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించుటకు రోమన్ వర్తకులు ఓడల మీద భారతదేశాన్ని చేరుకొని వర్తక కేంద్రాలు ఏర్పాటు చేయుటకు. సో ఇవి ఈ ముఖ్యమైన అంశాలు. తర్వాత మనకు
ఈ యొక్క ఆకాంక్షలు, రేఖాంశాలు ఆధారంగా పటాలను తయారు చేసే ప్రయత్నం చేసిన వారు గ్రీకులు. ఆకాంక్షలు, రేఖాంశాలు కలుపుతూ పటాలను గీసిన విధానం ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరీడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గ్రిడ్ గీశారు. అన్ని ప్రదేశాలను ఈ గీతల మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. తర్వాత రేఖాంశాలను కలుపుతూ గ్రిడ్లు తయారు చేసిన వారు గ్రీకులు. వీటిని సరిగ్గా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఈ పటాలు యూరప్, దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయి. పటాల మధ్యలో గ్రీసు కానీ, రోము కానీ ఉంటాయి. వ్యాపారస్తులు, నావికులు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి సరైన వివరాలను ఆ పటాలు ఇచ్చాయి. కానీ వాటి లోపలి ప్రదేశాల గురించి అంతగా తెలియజేయలేదు. గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాల్లో శ్రీలంకను పెద్దగా, భారతదేశాన్ని చిన్నగా చూపించడం కారణం శ్రీలంక గురించి బాగా తెలియడం మాత్రమే. తర్వాత టాలమీ, గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు, రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలను ఆయన తయారు చేశాడు. సో ఇవైతే మనకు అందుబాటులో లేవన్నమాట. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.